గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ ప్రైమ్ టైమ్ 9 AM న్యూస్. నేను హరికృష్ణ. తెలుగువారి మన సాక్షికి స్వాగతం. ముందుగా టాప్ స్టోరీస్ పరిచయం చేస్తాను. మేమంతా సిద్ధం బస్ యాత్ర థర్డ్ డే, మూడో రోజు ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభమవుతుంది. రామచంద్రాపురం, కోడుమూరు, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత కడిమెట్ల మీదుగా ఎమ్మగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర భారీ బహిరంగ సభ జరగనుంది. ఇదే మన టాప్ స్టోరీగా మనం ఈరోజు చూస్తున్నాం. ఇక బస్సు యాత్ర మూడో రోజు మరింత జోష్గా సాగబోతోంది. సీఎం జగన్కి అడుగడుగున జనం బ్రహ్మరథం పడుతున్నారు. తమ ప్రియతమ నేతను చూసేందుకు జనం భారీగా తరలిస్తుండటంతో యాత్ర సాగే దారి పొడవునా కూడా జనం నీరాజనం అయితే కనిపిస్తోంది. ఇక థర్డ్ టాప్ స్టోరీ, బాపట్ల జిల్లా చీరాల్లో రాయల్ మెరైన్ కంపెనీలో బయటపడ్డ నోట్ల కట్టలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. సోదాలు నిర్వహించిన పోలీసులు రొయ్యల మాటనున్న ఆ డబ్బును పంపుతున్న వ్యవహారం బయటపెట్టారు. ఏకంగా 56 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిందిగా గుర్తించారు. ఈ వ్యవహారంలో పచ్చ బ్యాచ్ ప్రస్తుతం అడ్డంగా బుక్ అయిపోయింది. ఇదే మన థర్డ్ టాప్ స్టోరీ. ఇక బీఆర్ఎస్ తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న సీనియర్ నేత ఎంపీ కె కేశవరావు, ఇవాళ మరో సీనియర్ నేత కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తున్నారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు ఎంపీ సీట్ నుంచి. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ కూడా రాశారు. కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఇవే మన టాప్ స్టోరీస్. వీటిపైన రిపోర్ట్ అందించడానికి మా రిపోర్టర్స్ కూడా సిద్ధంగా ఉంటారు. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం, దెన్ విల్ గెట్ ఇన్ టు ద టాప్ స్టోరీస్. లెట్స్ వాచ్ హెడ్లైన్స్ ఫస్ట్. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వెల్లువెత్తుతున్న జనం. నేడు కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి సీఎం జగన్ యాత్ర. కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశమన్న సీఎం జగన్. ప్రలోభాలకు తెరలేపిన పచ్చపార్టీ. పొన్నూరులో పంపకానికి సైకిళ్లు సిద్ధం చేసిన ధూళిపాళ్ల. చీరాల మండలం రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసుల సోదాలు. పక్కా సమాచారంతో దాడులు. 56 లక్షల నగదు స్వాధీనం. బీఆర్ఎస్ కు సీనియర్ నేతల గుడ్ బై. కాంగ్రెస్లో చేరనున్న కేకే, కడియం కుటుంబాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్ కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్న పోలీస్. ఇక టాప్ స్టోరీస్ విషయానికి వద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ పెంచికలపాడు నుంచి ప్రారంభమవుతుంది. యాత్ర ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఎలా సాగుతుంది, ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి వినాయక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మనకి రిపోర్ట్ అందించడానికి. ఇక బస్సు యాత్ర ఏ రూట్లో వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తారు, సభ ప్రాంగణం దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆ వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ సురేంద్ర కూడా కొడుమూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. ఇక బాపట్ల జిల్లా టీడీపీ అభ్యర్థికి చెందిన కంపెనీ కంటైనర్లో బయటపడ్డ నోట్ల కట్టల వ్యవహారంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్న సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండడం ఆ పార్టీకి షాక్ ఇస్తోంది. సీనియర్లు పార్టీ నుంచి జంప్ అవడానికి కారణాలేంటి, ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ భూపతి సిద్ధంగా ఉన్నారు మనకి రిపోర్ట్ అందించడానికి. ముందుగా వినాయక్ వెళ్దాం. వినాయక్, చెప్పండి, పెంచికలపాడులో ఉన్నారు మీరు. సో నిన్న చూసాం సెకండ్ డే కూడా సేమ్ అదే రెస్పాన్స్ మనకు కనిపిస్తోంది. మూడో రోజు పెంచికలపాడులో ఎలా ఉంది పరిస్థితి, ఏ రకమైన స్పందన కనిపిస్తోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మూడో రోజు కోడుమూరు నియోజకవర్గం పెంచకలపాడు నుంచి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి తన బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇక్కడ నిన్న 2 రోజులుగా చూసుకుంటే కనుక కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపించిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎక్కడెక్కడికక్కడ, అదేవిధంగా ప్రజలు సైతం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఈ పెంచికలపాడు నుంచి ఆయన బయలుదేరిపోతున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత
కోడుమూరు మీదుగా మధ్యాహ్నానికి రాళ్లదొడ్డి చేరుకుంటారు. రాళ్లదొడ్డి భోజ వినారం తర్వాత ఎమ్మిగనూరు చేరుకోబోతారు. మొత్తంగా ఈరోజు చూస్తే కనుక కర్నూలు పార్లమెంటు పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. దాదాపుగా 108 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర ఈ రోజు ఉండబోతుంది. ఓవరాల్గా చాలామంది ప్రజలు, సమీప గ్రామ ప్రజలు వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతోమంది ఆయనతోటి అభిమానంగా గత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆయన అభిమాని ఒక ఆయన గతంలో పాదయాత్ర చేసిన సందర్భంలో తీసుకున్న ఫోటోతోటి ఆయన రావడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఇంత అభిమానంగా మీరు ఎండను సైతం లెక్క చేయకుండా ఇంత దూరం రావడం జరుగుతుంది? సార్, జగన్ అంటే మాకు చాలా అభిమానం సార్. మేము కృష్ణగిరి మండలం కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు నవరత్నాల గురించి చెప్పాడు. ఇప్పుడు అన్ని నెరవేర్చాడు. ఉపాధి, ఉద్యోగాలు, డెవలప్మెంటు అన్నీ జరిగాయి సార్. ఇంటింటికి 3 లక్షలు, 4 లక్షలు, 6 లక్షల వరకు ఇంటికి ఉపాధి పొందాము జగన్ గురించి. మేము జగన్ మళ్ళీ మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. సార్, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? గూడూరు నుంచి రావడం జరిగింది సార్. నేను జగనన్న వీర అభిమానిని. ఇంతకుముందు మన కోడుమూరు కాన్స్టిట్యూన్సీలోనే పాదయాత్ర చేసినాడు జగనన్న. ఆ రోజు కూడా మేము భారీ సంఖ్యలో ఆయనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా నిన్న నైట్ 12 గంటలకి ఇక్కడ వచ్చినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు కలసాలని వెయిట్ చేస్తున్నాము. జగనన్న పాలన చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. జగనన్న ఇటువంటి పథకాలు ఇంకా తీసుకురావాలని, ఇంకా 30 సంవత్సరాలు ఇంకా జగనన్ననే సీఎంగా ఉండాలని మేము భావిస్తున్నాము. నాలాంటి యువతులు ఎంతో ఆయన పథకాలకు అభిమానంగా టీడీపీ నుంచి వైసీపీలోకి గుణ మా కోడుమూరు నియోజకవర్గంలో రావడం జరిగింది. చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇక్కడ మన 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత మీ అందరికీ ఏమనిపించింది? కార్యకర్తలుగా కాలరేఖ విధంగా నేను పరిపాలన సాగిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సార్, ఇక్కడ పథకాల గురించి అయితే చాలా బాగున్నాయి సార్. ప్రతి ఒక్కరికి అందని వారంటూ ఎవరు లేరు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా మందికి అభివృద్ధి బాగా జరిగింది సార్. ప్రతి ఒక్క పేదలకి కూడా మంచిగా జరిగింది. మళ్ళీ సీఎం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. జగన్ సార్ అభిమానులము. సార్, మీరు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు కదా, ఎలాగా ఇక్కడ మీకు చూసిన తర్వాత వాతావరణం ఎలా ఉంది? నిన్న 2 రోజులు బస్ యాత్ర చూస్తున్నది ఏమనిపించింది? మాది పర్ల కల్లూరు మండలం సార్. నిరుపేదలకు ఇంతకన్నా ఏం కావాలా? ప్రతి ఇంటి నుండి బయట పోనోళ్ళకు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఒక స్థలం అంటావా, ఒక అమ్మఒడి అంటావా, 18,000 అంటావా, ఏ ఒక్కటి ఇంటికి వచ్చిస్తున్నారు. దాంట్లో మనకి రాజకీయం ఏమి ఇంతకన్నా కావాలా? కొంతమంది లీడర్లకి గిట్టలేదు, నిండుతలేదు వాళ్ళకి. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ పాదయాత్ర ఏదైతే ఈ బస్ యాత్ర ఉందో దీనికి పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తరలి వస్తారు. ఆయనలో అడుగు వేయడానికి, అదేవిధంగా ఈ బస్సు యాత్రలో కూడా వెంట నడవడానికి దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో అంటే ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి బస్ యాత్రను 3వ రోజు ప్రారంభించబోతున్నారు. ఓకే, సో పెంచికలపాడు నుంచి బస్ యాత్ర 3వ రోజు ప్రారంభం కాబోతోంది. ఇక విశ్వసనీయతకు వంచనకు మధ్య, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సైనికులేనన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చీకటి రాతలు రాసేందుకు మనకు ఈనాడు, ఏబిఎన్, TV5 ఇలాంటి వాళ్ళు తోడు లేరని, ఎల్లో ఛానల్స్ పత్రికలను బాబులాగా పోషించలేదని చెప్పారు ఆయన. అందువల్ల సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక ఎడిటర్ అని, ఒక ఛానల్ ఓనర్ అని దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఎదుర్కోవాలని చెప్పారు. మనందరి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రతి ఇంట వివరించాలని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఛానల్ ఓనర్. వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహాసేనానులు మీరు. ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. సిద్ధంగా ఉంటే జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. ఇందులో లైట్ బటన్ ఆన్ చేయండి, సెల్ ఫోన్లు బయటకు తీయండి, లైట్ బటన్లు ఆన్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నారు.
రైట్, మీరంతా సిద్ధమా అని అడిగారు. వాళ్ళు లైట్లు వేసి మేము సిద్ధం అని జవాబు చెప్తున్నారు. రైట్, ఇక బస్సు యాత్ర ఏ రూట్లో సాగుతుంది, ఎవరెవరిని కలవబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేది సురేంద్ర మాకు అప్డేట్స్ ఇస్తారు. కోడుమూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర చెప్పండి, సో 3వ రోజు ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ రూట్లో బస్సు యాత్ర సాగబోతోంది, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ చెప్పండి. ఎస్ఆర్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమంటూ చేపట్టిన బస్సు యాత్ర 3వ రోజుకు చేరుకుంది. 2 రోజులు కూడా విశేష జనాదరణ అయితే పొందిందని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన షెడ్యూల్ కంటే కూడా చాలా ఆలస్యంగా నడుస్తుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా దారిలో ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చూడాలంటూ వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ రోజు 3వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం పెంచికలపాడులో ఆయన నిన్న రాత్రి బస చేశారు. ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. అక్కడి నుంచి రామచంద్రాపురం మీదుగా కోడూరు మీదుగా యాత్ర అయితే కొనసాగుతుంది. అంద్రి కెరవడి గోనెబండ్ల మీదుగా రాళ్లదొడ్డి వరకు కూడా ఈ యాత్ర అయితే మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అక్కడ మధ్యాహ్నం ఆయన భోజన విరామం తీసుకుంటారు. తరువాత ఎమ్మిగనూరు సభ అనేది జరిగే పరిస్థితి ఉంటుంది. ఎమ్మిగనూరు సభకి కూడా దాదాపు కర్నూలు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కోడుమూరు ప్రాంతంలో మనమున్నాం. కోడుమూరు ప్రాంతం మొత్తం చూసుకుంటే కనుక మొత్తం అంతా కూడా ఈ రోడ్డు నుంచే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన రోడ్స్ యాత్రలన్నీ కూడా పూర్తిగా డబల్ రోడ్లో జరిగాయి. అయితే ఇక్కడ సింగిల్ రోడ్లో మాత్రమే యాత్ర రాబోతుంది. ఇప్పటి వరకు నేషనల్ హైవే మీద సాగిన బస్సు యాత్ర ఇప్పుడు సింగిల్ రోడ్లో రాబోతుంది. ట్రాఫిక్ కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే డబల్ రోడ్లోనే జగన్మోహన్ రెడ్డి కాన్వే కదలడానికి చాలా సమయం పట్టిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇక్కడ సింగిల్ రోడ్లోకి వచ్చిన తర్వాత ఇంకా మరింత ఫ్లోటింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. నిన్న 2వ రోజు ఎమ్మిగనూరుకి సంబంధించి నంద్యాలకు సంబంధించి చూసుకున్నప్పుడు ఎర్లగుంటలో రైతులతో ఆయన మమేకమయ్యారు, ముఖాముఖి నిర్వహించారు. తర్వాత దివ్యాంగులు మహిళలతో మాట్లాడిన పరిస్థితి, సాయంత్రం విద్యార్థులతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు జరిగే యాత్రలో అనేక మందికి ఆయన మాట్లాడబోతున్నారు. చాలా మంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కలవాలి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటూ కూడా వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే అంటే 9:30కి ప్రారంభమైతే 10 గంటలకే కోడుమూరు చేరుకుంటారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జన నీరాజనం అయితే జగన్మోహన్ రెడ్డికి అందుతుందని చెప్పాలి. రూట్ మ్యాప్ ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి ఆగాలి, ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి చేసే బస్సు యాత్రలో మేమంతా ఆయనకు తోడుగున్నామని చెప్పాలి, మేమంతా సిద్ధము ఎన్నికలకంటూ కూడా ప్రజలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ తోడుగా వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. హరి, ఓకే సురేంద్ర, ఎస్. సో ఇది మనకి కొత్త కాదు నిజంగా. అప్పుడే ఓదార్పు యాత్ర అవ్వచ్చు, తర్వాత చేసిన పాదయాత్ర అవ్వచ్చు, ప్రస్తుతం బస్సు యాత్ర. అడుగడుగునా ప్రజలు ఆయన్ని కలవడానికి చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. దాంతో ఆ యాత్ర ఆలస్యంగా అయితే ఖచ్చితంగా సాగుతుంది. మొన్న పొద్దుటూరు, నిన్న నంద్యాల, ఇవాళ ఎమ్మిగనూరులో సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ మధ్యలో ఆయన ప్రజలతోటి అలాగే మేధావులతోటి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఆయనకి పథకాలు ఏ రకంగా అందే, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుని ముందుకు సాగుతున్న ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ స్టోరీ. సో ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. బాపట్లలో టీడీపీ అభ్యర్థికి సంబంధించిన ఒక కంటైనర్లో నోట్ల కట్టలు దొరికాయి. ఇవి టీడీపీకి సంబంధించిన వాళ్ళవిగా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ప్రలోభాల పర్వానికి తెరలేపారా? మొన్న డ్రగ్స్ ఏంటి వైజాగ్లో, ఇవాళ ఇక్కడ డబ్బులు, అంతా ఏ రకంగా చూడాలి? సో శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఒంగోలు నుంచి మనకి అప్డేట్స్ ఇవ్వడానికి. శ్రీనివాస్ చెప్పండి, 56 లక్షలు దొరికే కంటైనర్లో ఎవరెవని చెప్తున్నారు, ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? స్పష్టంగా చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ కంపెనీ, రాయల్ మెరైన్ కంపెనీలో ఏదైతుందో సిబ్బందిని కూడా విచారించారు అధికారులు. పోలీసులు మొదట రైడ్ చేసినప్పుడు ఈ డబ్బు అంతా కూడా రాయల్ మెరైన్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్గా చెప్పుకొచ్చినటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అది పోలీసులు దాదాపు 12 గంటలకి లోపలికి వెళ్తే దాదాపు 6 అవర్స్ అక్కడ విచారణ చేసిన పరిస్థితి. మొత్తం కూడా ఆ కంపెనీ, రాయల్ మెరైన్ కంపెనీ ఏదైతే ఉందో, బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ చెందిందిగా మనకి స్పష్టమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కంటైనర్లో దొంగతనంగా తీసుకొచ్చారు. ఇదేదో లాయల్గా వేజెస్కి సంబంధించినట్లయితే, శాలరీకి సంబంధించినటువంటి డబ్బు కనుకైతే బిల్స్ తోటి కూడా ట్రావెల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కానీ అలాంటిది చేయకుండా రొయ్యల ముసుగులో కంటైనర్లో ఈ డబ్బంతా కూడా కంపెనీలోకి ట్రావెల్ చేయడం, అక్కడి నుంచి మళ్ళీ అదే కంటైనర్లో బయటికి షిఫ్ట్ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి దాని మీద ఒక పక్కా సమాచారంతో పోలీసులు రాయల్ మెరైన్ కంపెనీలోకి రైడ్ చేశారు. దాని తర్వాత రెవెన్యూ వాళ్ళు వచ్చారు, రెవెన్యూ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. క్షుణ్ణంగా దాదాపు 6 అవర్స్ పాటు అక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఏవేవి కంటైనర్లు ఉన్నాయి
వాటన్నిటి కూడా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ వివరాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అకౌంటెంట్స్ కానీ మేనేజర్స్ కానీ పిన్ టు పిన్ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం సేకరించి వాళ్ళ దగ్గర ఉన్న వాంగ్మూలం కూడా స్టేట్మెంట్ రూపంలో తీసుకునే పరిస్థితి ఉంది. అయితే మరోపక్క అక్కడి నుంచే మేనేజ్ చేసుకునే కార్యక్రమం కూడా చేపట్టినట్టుగా నరేంద్ర వర్మ ఏదైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి అధికారులతోటి ఒత్తిడి చేసినట్టు పరిస్థితి ఉంది. చాలా వరకు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ అధికారులు 6 అవర్స్ పాటు లోపలే తనిఖీలు చేసి 56 లక్షలు నగదుని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్కి అప్పచెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే బాపట్ల జిల్లాలో నోట్ల కట్టలు ఇప్పుడు ఏర్లై పారే పరిస్థితి ఉంది. బాపట్ల జిల్లాకు సంబంధించిన టీడీపీ అభ్యర్థులంతా కూడా ఈ రకంగా కంటైనర్ల ముసుగులో రొయ్యల వ్యాపారస్తులు ఎక్కువ సీ కోస్టల్ ఏరియా కాబట్టి అక్కడ ఉన్నటువంటి రొయ్యలకు సంబంధించినటువంటి హ్యాచరీస్ని బేస్ చేసుకొని ఈ డబ్బును రవాణా జరుగుతున్న ఒక అనుమానాలు కూడా ఎన్నికల అధికారులు వచ్చినాయి కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మూవ్మెంట్ మొత్తం కూడా కంటైనర్ల మీద ఈసారి ఖచ్చితంగా నిఘా పెట్టాల్సింది కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి ఉంది. మరోపక్క తాయిలాలకు ఇచ్చేందుకు కూడా అంటే ఎన్నికల ప్రలోభాలని తెరదీసేందుకు టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి ఉంది. వాళ్ళ ఎన్నికల సింబల్ వెళ్ళినటువంటి సైకిల్ని దాదాపు 600 సైకిల్ని ఇప్పుడే ఎన్నికల అధికారులు గుర్తించారు. ఇదంతా కూడా నరేంద్రకి సంబంధించినటువంటి స్వగ్రామం చింతలపూడిలో ఉన్నటువంటి సైకిల్ని కూడా మొత్తం స్వాధీనపరుచుకున్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంతకైనా తెగిస్తారు. ఖచ్చితంగా ఈ ప్రలోభాలకి తెరలేపేందుకు సైకిళ్ళని అలాగే డబ్బుని పారించి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కొట్టడానికి లేదా తాయిలాలు ఇచ్చి జనాన్ని ఓటర్ని ప్రలోభ పెట్టడానికి సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. హరి ఓకే శ్రీనివాస్, సో అది బాపట్ల కంటైనర్లో 56 లక్షల రూపాయలు దొరికే ప్రలోభాలకి తెరలేపుతున్నారు. మరోవైపు సైకిల్ కూడా పంచుతున్నారు. ఆ స్టోరీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇక కమింగ్ టు తెలంగాణ స్టేట్, బీఆర్ఎస్లో ప్రస్తుతం సీనియర్ నేతలంతా పార్టీని వీడి కాంగ్రెస్తో చేరుతుండటం కలకలం రేపుతోంది. నిన్న కేకే ఆల్మోస్ట్ కాంగ్రెస్లో చేరుతున్నారని కేసీఆర్ని కలిసే చెప్పడం జరిగింది. 10 ఏళ్ళు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారటం కరెక్ట్ కాదు, ప్రజలు దీన్ని గమనిస్తారు అంటూ కూడా కేసీఆర్ కేకేకు హితవు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆయన ఆగే పరిస్థితి లేదు. అలాగే మేయర్ విజయలక్ష్మి కూడా వెళ్తారు. ప్రస్తుతం మరో సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కావ్య తన రాజీనామాను కేసీఆర్కి పంపినట్టుగా కూడా తెలుస్తోంది. ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో? మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్ భూపతి, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? 10 ఏళ్ళు అధికారం అనుభవించారు, ఆ తర్వాత ఇప్పుడు పార్టీని వీడుతున్నారు. సో ఎలాంటి మెసేజ్ వెళ్తోంది, ఏం చెప్తోంది, ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో టోటల్గా? వాట్ ఇస్ ద అప్డేట్స్? హరి, ఇప్పటికే పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్ నేతలంతా కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో బీజేపీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా పార్టీ ఫిరాయింపుల అంశం కూడా పార్టీకి కొంత కలవరానికి గురిచేస్తుంది, ఇటు షాక్ను గురిచేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతోంది. ముఖ్యంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కె కేశవరావు కూడా పార్టీ మారేందుకు కూడా సిద్ధమైనట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతుంది. నిన్న కేసీఆర్తో కూడా భేటీ అయినటువంటి నేపథ్యంలో కేసీఆర్తో తాను కూడా భేటీ అయ్యారు. పార్టీ మారాలనుకుంటున్నాను, ఖచ్చితంగా నిన్ను చనిపోతే ఇక కాంగ్రెస్ పార్టీలోనే చనిపోతాను, పార్టీ మారుతున్నానని కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడి ఒక నివేదికను కూడా తాను పూర్తి స్థాయిలో కేసీఆర్కి అందించినటువంటి నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కావచ్చు, మీకు పదవులు కావచ్చు, 10 ఏళ్ళు అనుభవించిన తర్వాత ఇప్పుడు పార్టీ మారటం ఏంటి, అనవసరంగా రాజకీయ జీవితాన్ని ఇబ్బంది గురి చేసుకోవద్దు, ఎక్కడ కూడా పార్టీ మీకు తక్కువ చేయలేదంటూ కూడా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనపైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ పరిణామం అట్లా పెడితే సాయంత్రం వరకే నిన్న రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇప్పటికే టికెట్ అనౌన్స్ అయినటువంటి నేపథ్యంలో తాను కూడా ఒక లేఖను కేసీఆర్కు రాయటం జరిగింది. ఆ లేఖలో కూడా పూర్తి స్థాయిలో భూ కబ్జాలు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అంతేకాకుండా పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ కేసులన్నీ కూడా పార్టీని చాలా దిగజారుస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నేను పోటీ చేయలేను, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా తాను ఒక లేఖను కేసీఆర్కి అయితే పంపించడం జరిగింది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈరోజు కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో వరంగల్ బరి నుంచి ఇటు కడియం కావ్య కావచ్చు, లేకపోతే ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే కడియం శ్రీహరి కూడా పోటీ చేయబోతున్నట్టుగా ఎవరో ఒకరికి అయితే అవకాశం వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతాయి. ఈ నలుగురు నేతలు కూడా రేపో మాపో ఇటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ కూడా కేసీఆర్ అయితే నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వెళ్ళేటువంటి నేతలు ఎవరు కూడా ఇకపై పార్టీలో
పట్టించుకునేది లేదు, ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి తాము కూడా కృషి చేస్తామని కూడా కేసీఆర్ కొన్ని సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఎట్లా ఉన్నారనే దానిపైన కూడా పార్టీ సీనియర్ నేతలతో కూడా కేసీఆర్ ఈరోజు సమావేశమైనటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈరోజు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొనబోతున్నారు. ఈ పార్టీ మారేటువంటి నేతలపైన కూడా కొన్ని కీలక కామెంట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రలోభాలకు తెరతీస్తూ పచ్చపార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు. బ్రేక్ ముందు మనం చూసాం 56 లక్షలు కంటైనర్లు దొరకడం. ఇక ఎన్నికల అధికారులను వాళ్ళ కళ్ళు గప్పుతూ దొడ్డిదారిలో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు కొత్త దారులైతే వెతుక్కుంటున్నారు. దీనికోసం చారిటబుల్ ట్రస్ట్ల పేరుతో ఓటర్లకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర భారీ స్కెచ్ చేశారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సైకిళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం ధూళిపాళ్ల నరేంద్ర స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున సైకిళ్లను దాచించారు. దీనిపై సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సైకిళ్లపై టీడీపీ రంగు గుర్తుతో పాటు అభ్యర్థి ఫోటో ప్రింట్ చేసి ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు పొన్నూరు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర సంగం డైరీతో పాటు డీవీసీ ఆసుపత్రులను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. ఎన్నికలు అయ్యేంత వరకు ధూళిపాళ్ల నరేంద్రను సంగం డైరీతో పాటు డీవీసీ ఆసుపత్రి చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ కూడా కోరారు. రైట్గా పొన్నూరులో జరుగుతున్న ఈ ప్రలోభాల పర్వానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్ చెప్పండి. అశోక్. హరి, పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఓటర్లను ప్రభావితం చేయడానికి భారీ స్కెచ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి స్కెచ్ విఫలమై దొరికిపోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం కనుక చూస్తే సంగం డైరీకి ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్గా ఉన్నారు. అయితే సంగం డైరీకి నియోజకవర్గంలో ఉన్న పాల సేకరణ కేంద్రాల నుంచి భారీ స్థాయిలో పాలు ఉత్పత్తి అవుతాయి. అయితే ఇందులో దీనికి సంబంధించి పూర్తిగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ఆ పాల సేకరణ కేంద్రాలను ఉపయోగించుకున్నారు. దాంతోపాటుగా ఆ పాల ప్యాకెట్లు అమ్మే బూతులు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ బూతుల ద్వారా ఓటర్లని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలతో పూర్తి స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే కేంద్ర ఎన్ని సైకిళ్లు దొరికాయి పూర్తిగా? ఇంకా ఎలాంటి ప్రలోభాలకి గురి చేసే అవకాశం ఉంది? 600 సైకిళ్ళు ఇప్పటికైతే స్వగ్రామం అంటే ధూళిపాళ్ల నరేంద్రకి మరి ఎన్ని సైకిల్స్ అంటే 600కు పైగా సైకిల్ అంటున్నారు. ఎలా దొరికింది అధికారులకి క్లూ ఏంటి మీ దగ్గర? ధూళిపాళ్ల నరేంద్ర స్వగ్రామానికి చెందిన చింతలపూడిలో ఆయన ఒక పాడుబడిన రైస్ మిల్లులో 610 సైకిళ్లను భారీగా డంప్ చేసి ఉన్నారు. వీటన్నిటినీ ఓటర్లకు పంచిపెట్టడానికి డంప్ చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే దానిపైన ఒక్కొక్క సైకిల్ పైన ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ పేరుతో ఆ సైకిళ్లను అక్కడ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. దానిపైన చంద్రబాబు బొమ్మ, అలానే ఫోటో, దానిపైన ధూళిపాళ్ల నరేంద్ర ఫోటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా 610 సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ 30,50,000 ఉండవచ్చు అని అధికారులు చెబుతూ ఉన్నారు. దీంతో పాటుగా ఏదైతే ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సంగం డైరీ చైర్మన్గా, అలానే డీవీసీ హాస్పిటల్లో చైర్మన్గా ధూళిపాళ్ల నరేంద్ర కొనసాగుతూ ఉన్నారు. దీని నుంచి ఆ పదవి నుంచి 3 నెలల పాటు తొలగించాలని కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఓకే, రైట్ అశోక్. సో ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతుంది. ఇక్కడ సైకిల్ అయితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సతీమణి చెక్కులు పంచుతూ కూడా ఉన్నారు. సో దాన్ని కూడా ఆపాలి అని కోర్టుకు ఆశ్రయించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ అరెస్ట్ అయ్యారు. ఆయన నేడు కోర్టులో హాజరుపరచున్నారు పోలీసులు. బంజారా హిల్స్ పిఎస్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐబి సిబ్బంది విచారణకు హాజరయ్యారు. 4 సిఐలు, 5 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ని ఇప్పటికే ఎంక్వైరీ చేశారు. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు పోలీసులు. ఇవాళ తిరుపతన్న, భుజంగరావులను కస్టడీకి తీసుకున్నారు.
గుడ్ ఫ్రైడే సందర్భంగా విజయవాడ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మానవాళి కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా భక్తులు గుర్తు చేసుకున్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ ఉండాలని బోధించారు జీసస్. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తును సిలువ వేసిన ఘట్టాలను పలు చర్చెస్లో ప్రదర్శించారు. రైట్, ఇక చర్చిల్లో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది, భక్తుల అప్డేట్స్ ఏంటి, గుడ్ ఫ్రైడే ఎలా ఆచరిస్తున్నారు, మా కరెస్పాండెంట్ అమర్ సతీష్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు విజయవాడ నుంచి. అమర్, చెప్పండి. సో గుడ్ ఫ్రైడే రోజున ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఒక రకమైన మౌర్నింగ్ డేస్గా చెప్తూ ఉంటారు దీన్ని. ఎలాంటి వాతావరణం ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నిజంగా దావీదు కావచ్చు, పాత నిబంధనలో ఆది కాలంలోనే మనం ఏదైనా ప్రభు పాత నిబంధనలో చాలా ప్రవచనాలు మనం చూస్తున్నాం. కీర్తన 41 కీర్తన 9 విజయవాడ క్రైస్ట్ టెంపుల్లో గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటి వేడుకలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు జన్మదినాన్ని, క్రిస్మస్ రోజును ఏ స్థాయిలో అయితే సంతోషంగా జరుపుకుంటారో, గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటి వేడుకలను అంతే బాధాతప్త హృదయంతో జరుపుకుంటారు. ఉదయం నుంచి కూడా క్రైస్తవులందరూ గుడ్ స్థాయిలో ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్రైస్ట్ టెంపుల్లో బ్రదర్ పాల్ ఇమ్మాన్యుయల్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటి వేడుకలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి విజువల్స్లో చూడొచ్చు. క్రిస్మస్కి సంబంధించి క్రీస్తు ఏవైతే మొదటి నుంచి కూడా శాంతి బోధనలు చెప్పారో, ఏదైతే మానవాళి కోసం యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు, విశ్వాసులందరూ కూడా ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నారు. శాంతి, మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ ఉండాలని బోధించినటువంటి జీసస్కి సంబంధించినటువంటి బోధనలు కూడా జరుగుతున్నాయి. త్యాగాల జ్ఞాపకంగా యేసు ప్రభువును సిలువ వేసినటువంటి ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ కూడా విశ్వాసులందరూ కూడా గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. యేసును సిలువ వేసినటువంటి ఘట్టాలు కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అటు గుణదల్లో ఉన్నటువంటి మేరీమాత చర్చ్ కావచ్చు, లూర్దు దేవాలయం కావచ్చు, ప్రస్తుతం మనం కనిపిస్తున్నటువంటి క్రైస్ట్ టెంపుల్ కావచ్చు, మొత్తం అన్ని చర్చిల్లో కూడా 5-6 ఆరాధనలు అయితే, మాసెస్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూస్తూనే ఉండండి సాక్షి.